ఒక వ్యక్తి ఏం చేశాడంటే చాలా కష్టపడి చాలా డబ్బు సంపాదించాడు. అతనికి 3 కుమారులు. ఒకరోజు చనిపోయాడు. ఇక ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి పెద్ద కొడుకుని పిలిచి ఇలా అడిగారు, ఏంటి బాబు, మరి మీ నాన్న అయితే చనిపోయాడు, ఇప్పుడు ఈ కార్యం ఎవరు చేస్తారు, ఈ కార్యం చేయడానికి ఎవరు ముందుకు వస్తారు అని పెద్ద కొడుకుని అడిగితే పెద్ద కొడుకు ఏమన్నాడంటే, నేను ఎట్లా చేస్తానండి, నాకు అందరూ పెద్ద పిల్లలు ఆడిపిల్లలు, వాళ్ళకి ఈ కాలంలో పెళ్ళిళ్ళు చేయాలంటే ఎంత డబ్బు కావాలండి, నేను ఎట్లా చేస్తానండి అని పెద్ద కొడుకు తప్పించుకున్నాడు. ఇక నడుపోడిని పిలిచి అడిగితే నడుపోడు ఏమన్నాడంటే, మరి మీ నాన్న అయితే చనిపోయాడు, ఈ కార్యం ఎవరు చేస్తారయ్యా, ఎవరు ముందుకు వస్తారంటే నడుపోడు ఏమన్నాడంటే, నేను ఎట్లా చేస్తానండి, చేస్తే పెద్దోడు చేయాలి లేకపోతే చిన్నోడు చేయాలి, మధ్యలో ఉన్నటువంటి వాడిని నేనెట్లా చేస్తానండి అని నడపోడు తప్పించుకున్నాడు. ఇక చిన్నోడిని పిలిచి అడిగితే చిన్నోడు ఏమన్నాడంటే, నేను ఎట్లా చేస్తానండి, నేను అందరికంటే చిన్నోడిని, నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్లకు ఈ కాలంలో చదివించాలంటే ఇంత డబ్బు కావాలి, నేను ఎట్లా చేస్తానండి, నా వల్ల కాదని చిన్నోడు తప్పించుకున్నాడు. చూడండి, తండ్రి ఈ సంతానం కోసం ఎండనక వాననక రాత్రనక పగలనక ఎంత కష్టపడితే 3 తప్పించుకున్నారు. భార్యనేమో ఏడుస్తూనే ఉంది. ఇక ఆ పెద్ద మనుషులు భార్య దగ్గరికి వెళ్ళి ఏడవకమ్మా, ఎంత ఏడ్చినా పోయినోడు వస్తాడా, ఏడవకమ్మా అంటే ఆమె ఏమందంట, అబ్బాయి అది కాదండి, పోయినోడు పోతే వాయి కానీ ఇంకా బీరోతారాలు ఎక్కడ పెట్టి సచ్చాడో చెప్పక సచ్చాడే ఈ సచ్చినోడు అందంట. ఈ ప్రాపంచిక జీవితం ఒక మోసం, మాయ తప్ప మరేమి కాదు. ఊపిరి ఉన్నంత వరకే ఈ బంధాలు అనుబంధాలు, ఈ బంధుమిత్రులు, కానీ ఊపిరి పోగానే ఏది మన వెంబట రాదు.